श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। ఓం బ్రాం బుధాయ నమః, ఓం కుబేరాయ నమః, ఓం వైశ్రవణాయ నమః అనే త్రిమంత్రములు బుధుడి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణం కోసం మనం పఠించాలి. ముఖ్యంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖున పుట్టినవారు ఈ మంత్రాన్ని పఠించాలి. ఎందుకంటే వీరి యొక్క దశానాథుడు, సంఖ్యానాథుడు బుధుడు. ఆ బుధుడి యొక్క అనుగ్రహం ఉంటేనే బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఆ బుధుడి యొక్క అనుగ్రహం ఉంటేనే పచ్చని పాడి పంటలు వృద్ధి చెందుతాయి. ధాన్యం గాదెలు నిండేలా చేసేది కూడా బుధుడే. ఆ ధాన్యమే ధనంగా మారుతుంది. అటువంటి ధన ధాన్యాదులు కలగాలంటే బుధుడిని ప్రార్థించాలి. బుధుడికి పరమాత్మ అంశ లక్ష్మీనారాయణుడు. అందుకని ఆ లక్ష్మీనారాయణుడు కౌస్తుభం అని పచ్చని మరకత పచ్చని తన హృదయాన వక్షస్థలాన ధరించాడు. ఆ మరకత పచ్చయే బుధుడి యొక్క వర్ణం. అద్భుతమైన పచ్చటి వర్ణం. పచ్చటి వర్ణము కూడా వర్ణశాస్త్ర ప్రకారం నేత్రాలకు ఆరోగ్యకరమైనది. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడి పాడి పంటల్ని, పచ్చదనాన్ని చూసి మురిసిపోతుంటాం. ఆహ్లాదకరమైన ఒక వాతావరణాన్ని చూసి మనసు తేలికపడి బాధలన్నీ తొలగించుకొని ఇంతకంటే హాయి మరొక్కటి దొరకదు, ఎన్ని కోట్లిచ్చినా ఇంతటి నేత్రానందమైన దృశ్యం కనిపించదు అని ఆత్మానందాన్ని పొందుతుంటాం. అదే పచ్చలో దాగిన మర్మం. ఆ పచ్చటి వర్ణానికే అధిదేవత బుధుడు. ఆ బుధుడి అనుగ్రహం ఉంటేనే వ్యాపార వాణిజ్యాలలో రాణించడం జరుగుతుంది. ధనాకర్షణ పెరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది. అన్నింటా విజయాన్ని సాధించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ బుధ ఆకర్షణ వలన బుద్ధి బలం తేజోవంతమై, ప్రకాశమై, వికాసమై అన్నింటా విజయాన్ని సాధించుకుంటూ, శోధించుకుంటూ తను ఏమైతే చెయ్యాలనుకున్నారో అది నిర్విఘ్నంగా చేసుకుంటూ వెళ్ళగలవారే
ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖులలో పుట్టినవారు. ఎందుకంటే ఈ బుధగ్రహము వైశ్యగ్రహము. వైశ్యులంటేనే వ్యాపారములలో అందవేసిన చెయ్యి, ధనార్జనలో అందవేసిన చెయ్యి. అటువంటి అతి శక్తివంతమైన వ్యాపారవేత్తలుగా వీరు రాణించగలరు. అలాగని ఉద్యోగాలకు అనర్హులని చెప్పడానికి లేదు. వీరి జాతక చక్రంలో, ముఖ కవళికల్లో ఆ బుధుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంది, గురువు యొక్క అనుగ్రహం ఎంత శాతం ఉంది అని సునాయాసంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉండి, బుధుడి అనుగ్రహము ఉండి, ఇరువైపులా సమతుల్యంగా ఉంటే 2 రకాల సంపాదనలు ఉంటాయి. ఒకవైపు వ్యాపారము, మరొక వైపు ఉద్యోగం. ఇలా 2 విధాలుగా వీరు సంపాదనలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ అన్నింటా గెలుపొంది సమాజంలో గుర్తించబడతారు. బుధుడి యొక్క అనుగ్రహ తరంగాలు అలాంటివి. వీరు చేత్తో మొక్క నాటిన అత్యద్భుతంగా పెరుగుతుంది. ఉత్తర దిశ వాకిలి అయితే ఆ గుమ్మాన నడుస్తుంటే అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. ఉత్తర గోడకి కుబేరుడి చిత్రాన్ని పెట్టి గనక ఆరాధిస్తే, ముఖ్యంగా ఈ రోజుల్లో ఏదో ఒక చిత్రం ప్రతిష్ట చేసుకోవాలని పెట్టడం కాకుండా, మనం బ్రహ్మీ ముహూర్తాన చిత్రించిన చిత్రాన్ని గనక ప్రతిష్ట చేసుకోగలిగితే, ఓం వైశ్రవణాయ నమః, కుబేరాయ నమః, బ్రాహ్మబుధాయ నమః అనుకుంటూ చిత్రించగలిగితే, ఆ చిత్రంలో స్వర్ణము, గురువు యొక్క అనుగ్రహము గల స్వర్ణమును, వర్ణమును, రత్నమును అన్నింటినీ త్రికళ తత్వముతో చిత్రీకరించి సమ్మేళనము చేసి ఆ చిత్రాన్ని గనక ప్రతిష్ట చేసుకొనగలిగితే, బుధ హోరలో ఆ విగ్రహం నుండి, ఆ కుబేర మూర్తి నుండి 9 రకములైన అనుగ్రహ తరంగములు వస్తాయి. ఆయన ముందున్న నవనిధుల నుండి నిధులే కాదు, అనుగ్రహ తరంగాల్ని నిత్యం ప్రసాదించే, కోరినవన్నీ ఇచ్చే కల్పతరువు, కామధేను, యక్షులు, ఆ చిత్రలేఖ, అంతేకాకుండా మత్స్య యంత్రము, కుబేర యంత్రము, ముఖ్యంగా మకర నిధి. మకర అన్నది లక్ష్మి యొక్క వాహనం. ఆ నిధి గనక వస్తే ఆ ఇంట 3 తరాల వరకు వరాల పంట పండి తీరుతుంది. అటువంటి కుబేర చిత్రాన్ని గనక మీరు ప్రతిష్ట చేసుకుంటే, తప్పకుండా ఈ 3 నక్షత్రములకే కాదు, ఈ 3 సంఖ్యలకే కాదు, అన్ని రాసుల వారికి కనకదార పంట పండి తీరుతుంది. అన్నింటా వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అన్ని రకాలుగా రాణిస్తారు. ఈ ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రము పచ్చదనానికి దగ్గరగా ఉంటాయి. కాస్త శోధించితే, మనోనేత్రం తరచి చూస్తే అనేక అద్భుతమైన విషయాలున్నాయి. ఆ పచ్చదనంలో, ఆ పచ్చటి వర్ణంలో మనకు శక్తినిచ్చే తరంగాలు ఉన్నాయి. నేత్ర వ్యాధులు కూడా నయమవుతాయి. మరకత పచ్చను ధరించినా కూడా అది వైశ్యవర్ణము ఉన్న రత్నాన్ని ధరించిన వ్యాపారంలో అత్యద్భుతంగా కలిసొస్తుంది. ఈ పచ్చటి మరకత పచ్చ ఆ శ్రీహరి వక్షస్థలాన ఉంది.
ఆ వక్షస్థల నివాసిని కూడా లక్ష్మియే. లక్ష్మీ కటాక్షం కలగాలంటే పచ్చని వర్ణాన్ని మనం ఇంట్లో అలంకరించాలి. అందుకని గుమ్మాలకి పచ్చటి మామిడి తోరణాలు కడుతుంటాం, పసుపు పచ్చ వర్ణముతో అలంకరిస్తుంటాం. ఆ పచ్చని వర్ణము శుభ సూచిక. 5వ సంఖ్య కూడా అలాంటిదే. 5 అన్నది కూడా మన హస్తంలో 5 వేళ్ళు పంచభూత సూచికగా ఉన్నాయి. పంచభూతాలు లేకుంటే మనం లేము. ఆకాశం, జలం, వాయువు, అగ్ని, భూమి, దీనిలో ఏ ఒక్కటి లేకున్నా మనం లేము. సృష్టి అన్నదే లేదు. అటువంటి పంచభూత తత్వముతో ఉన్నదే ఈ హస్తం. పంచామృత తత్వముతో పంచ విధములుగా అత్యద్భుతమైన శక్తి తరంగాలు మన కరములలోనే దాగి ఉన్నాయి. కుబేర స్థానముతో ఈ ముద్రని గనక మనం చేస్తే ఇక్కడున్న బుధస్థానాన్ని ఇలా నొక్కిపట్టి ఓం బ్రాం బుధాయ నమః అనుకుంటుంటే బుధుడి యొక్క అనుగ్రహ తరంగాలు తప్పకుండా మన ఇంట ప్రవేశించి ధనధాన్య కారకమవుతాయి. మీనరాశి అంటేనే ఆ చలనం అన్నది ఉంటుంది. మీనం స్థిరంగా ఉండదు, చంచల తత్వముతో ఉంటుంది. అందుకని ఆ చంచల తత్వాన్ని స్థిరపరచాలంటే మత్స్య యంత్రాన్ని ఇంట్లో మనం స్థాపించుకోవాలి. ఆ మత్స్య యంత్ర తత్వముతో ఉన్నదే మత్స్య ఉర్లీ గణపతి. ఆ ఉర్లీ గణపతిని కనుక ద్వారాన్ని చూస్తున్నట్టు పెడితే వాస్తు దోషాలన్నవి రావు, గృహగ్రహ దోషాలన్నవి దరిచేరవు, కేతు దోషాలన్నవి కూడా, ఛాయ అన్నది కూడా ఆ ఇంట ప్రవేశించదు. ఆ ఉర్లీ మత్స్య గణపతి ఇక్కడున్న పద్ధతిలో ఉంటుంది, మత్స్య యంత్ర విధానముతో ఉంటుంది. ఆ ముద్రిక కూడా అలాగే ఉంటుంది. ఈ విఘ్నేశ్వరుడు కూడా ఎడమ పాద ముద్రని ఇలా మన వైపు చూపిస్తూ తంటున్నట్టుంటుంది. అది మనల్ని తంటున్నాడని అర్థం కాదు. మన ఇంటిలోనికి ప్రవేశిస్తున్న దుష్ట తరంగాలని ఒక్క తాపు తన్ని ఆవలికి పడేసే ముద్ర అది. తన తొండముతో అవలీలగా చుట్టివేసి విసిరివేసే ముద్ర అది. అటువంటి మత్స్యయంత్ర ఉర్లీ గణపతి కనుక మనం ఇంట్లో పెట్టి ఆ నువ్వుల నూనెతో వినాయకుడికి రాసి ఆ యంత్రంలో మత్స్యములో కాస్త ఉప్పు రాళ్ళు వేయడం జరిగితే ప్రతి శనివారం దానిని శుద్ధి చేసి పసుపు నీళ్లతో మళ్ళీ గంధము కుంకుమ పెట్టి ఓం అని ఇలా అగరబత్తితో పొగలు చూపిస్తూ ఆ వినాయకుడిని గనక ఆరాధించగలిగితే ఒక్క మీనరాశి వారికే కాదు, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికే కాదు, 5వ తారీఖున, 14వ తారీఖున, 23వ తారీఖున పుట్టిన వారికే కాదు, అన్ని రాసుల వారికి, అన్ని సంఖ్యల వారికి గృహ గ్రహ దోషాలు తప్పకుండా తొలగి తీరుతాయి. అటువంటి అత్యద్భుతమైన ముద్ర అందులో దాగి ఉంది. ఆ రాయి మగ, స్త్రీ, నపుంసకాని 3 రకములు ఉన్నాయి. అటువంటి అంశములలో ఇది మగ అని రాతికి సంబంధించినది. ఆ పురుష తత్వముతో ఉంది కాబట్టి ఎటువంటి దుష్ట తరంగములు మన ఇంట్లోకి ప్రవేశించిన రానివ్వకుండా ఆపగలిగేది, దానిని తీసుకొని పీల్చివేసి
మళ్ళీ మంచి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేసేదే ఈ ఉర్లీ గణపతి. అన్ని రాసుల వారికి ముఖ్యమైనది అదృష్ట సంఖ్య 5వ సంఖ్య. ఇది న్యూట్రల్ సంఖ్య అంటారు. ఎటువంటి తత్వానికైనా అనుగుణంగా వెళ్ళే సంఖ్య ఇది. ధనాకర్షణ గల సంఖ్య ఇది. అటువంటి 5వ సంఖ్య మన ఇంట్లో లక్ష్మీకరంగా ఉండేది ఒకటి ఉంది. ఆ సంఖ్యయే గృహలక్ష్మి. ముత్తైదువ 5వ తనము కలది. అంటే ఒక పుణ్యస్త్రీ 5 రకముల అనుగ్రహముల్ని కలిగి ఉంటుంది. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, మెట్టెలు, చెవ్వాకు ఇవన్నీ 5వ తనాన్ని కలిగింపచేస్తాయి. ఒక స్త్రీ, ముఖ్యంగా భారత స్త్రీ కోరుకునేది ఏంటంటే పుణ్యస్త్రీగా నేను వెళ్ళిపోవాలి, విధవరాలుగా నేను జీవించకూడదు, నా భర్త కంటే ముందుగా వెళ్ళాలి అని కోరుకునే అత్యద్భుతమైన ప్రాణత్యాగ తత్వం అది. మన ఇంట్లోని గృహలక్ష్మి యొక్క కోరిక అది. పుణ్యస్త్రీగానే వెళ్ళాలనే కోరిక అతి పవిత్రమైంది. ఆ 5వ తనం అన్నదే లక్ష్మీకర తత్వము. ఆమె నిజమైన ముత్తైదువ. అటువంటి 5వ తత్వముతో నేనిప్పుడు 5వ సంఖ్యలో గృహలక్ష్మినే కాదు, ఆ స్వర్ణలక్ష్మిని, బుధలక్ష్మిని, కనకాంబర లక్ష్మిని ఆ దివి నుండి ఈ భూమికి తీసుకురావాలనే తపనతో ఒక ముఖ్యమైన ముద్రగా నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. షట్కోణ లక్ష్మిగా ఇప్పుడు ఆ లక్ష్మి సాక్షాత్కరిస్తుంది. ఆ లక్ష్మీ కటాక్ష వీక్షణం మీ అందరిపైన ప్రసరిస్తుంది. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి. ఈ షట్కోణము 2 త్రికోణములై ఊర్ధ్వముఖముగా ఉన్న త్రికోణము ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనే నక్షత్రములై అధోముఖముగా ఉన్న త్రికోణము 5, 14, 23 సంఖ్యలకు సంకేతమై 5 అనే సంఖ్యకు ఇలా ఒదిగి పైకి ఎదిగి అన్నింటా విజయాన్ని సాధించండి అని తెలియచేసేదే ఈ అద్భుతమైన 5వ సంఖ్య. వాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. కమలముపై ఆ స్వర్ణ లక్ష్మి తిష్ట వేసుకొని మన కీర్తి ప్రతిష్టలను పెంపొందింపచేస్తూ అన్నింటా ధనధాన్య కారకమైన శక్తుల్ని మనకు అందచేస్తూ మహాశక్తిగా, త్రికళ శక్తిగా ఆ తల్లి సాక్షాత్కరిస్తే ఆ తల్లిని, ఆ కనకవల్లిని, ఆ కనకాంబను ఇప్పుడు నేను హరిద్ర ముద్రలో చిత్రించి చూపుతున్నాను. లక్ష్మి కరుణించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. త్రికళ శుభకరి, లాభకరి, శ్రీకరి యోగలక్ష్మి ముద్రగా కనకదార వర్షాన్ని కురిపించే కనక లక్ష్మిగా ఆ స్వర్ణ లక్ష్మి నాకు సాక్షాత్కరిస్తే స్వస్తిక్ అనే కాలచక్ర యంత్రాన్ని, తంత్రాన్ని, మంత్రాన్ని తన పుష్పములో బంధించి ఇలా అలవోకగా తన చేత పట్టుకున్న ఆ స్వర్ణలక్ష్మి మరొక చేత పాంచజన్యమనే ఓంకార ప్రణవాన్ని పూరిస్తూ ఆ తల్లి
మరొక పుష్పాన్ని మరొక సంకేతంగా ధరించితే ఈ షట్కోణములో ఒదిగి షట్కోణ తత్వానికి పురుష స్త్రీ శక్తుల సంయోగమై శ్రీకరి లాభకరి అనే రెండు ఐశ్వర్య ఐరావతములై ఓంకార కర్ణములతో అమృత జలములతో ఆ తల్లిని అభిషేకిస్తుంటే ముత్తైదో తనానికే నేనేనంటూ ఆ తల్లి ఈ విధంగా సాక్షాత్కరిస్తే గృహలక్ష్మి చిహ్నంగా నేనున్నాను, ప్రతి వక్షస్థలాన నేనే నివసిస్తున్నాను, ధనమనే ఇంధనానికి అధిదేవతను కూడా నేనే, కాలచక్రమనే ధన చక్రానికి నాణ్యానికి నాణ్యతకు మరో రూపం కూడా నేనేనంటూ ఆ స్వర్ణలక్ష్మి ఆ యోగిని త్రికళ యోగినిగా నాకు సాక్షాత్కరిస్తే ఆ వారాహి యోగిని లక్ష్మిగా, ఆ సిద్ధాయోగిని లక్ష్మిగా, ఆ బ్రాహ్మణీ యోగిని లక్ష్మిగా, కౌమారి యోగిని లక్ష్మిగా, ఇలా అనేక అష్టయోగిని లక్ష్మి కరుణా కటాక్ష వీక్షణములతో ఆ తల్లి ఆ షట్కోణములో ఒదిగి 5వ సంఖ్యకు ప్రతీకయై బుధుడికి అధినాథుడైన లక్ష్మీనారాయణుడిని కైవసం చేసుకుని వక్షస్థలాన నివాసిని అయి ఆ తల్లి నిత్యం కనకదార పంట ఇలా మన ఇంట కురిపిస్తూనే ఉంటుంది, స్వర్ణధార మీ ఇంట అందిస్తూనే ఉంటుంది. నిత్యం ఆ తల్లి యొక్క అనుగ్రహానికి చూస్తున్న మీరందరూ పాత్రులు కావాలన్నదే నా తపన తపస్సు. వాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. వాణి సరస్వతి శ్రీగిరివాణి విజ్ఞానదాయిని వీణాపాణి సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం. జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురనర. ఇప్పుడు నేను చిత్రించిన ముద్రలో త్రికళ తత్వముతో ఆశ్లేష నక్షత్రము వారికి బ్రాహ్మణీ యోగిని లక్ష్మిగా, జ్యేష్ఠ నక్షత్రము వారికి కౌమారి యోగిని లక్ష్మిగా,